హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ ఆఫ్ హెల్తీయర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మకానాతోని రెసిపీ అయితే చూసేసుకుందాము. అప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంప్లీట్గా చూడండి ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి 1 to 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. దాంట్లోకి 1 బౌల్ ఆఫ్ మకానా అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. లో ఫ్లేమ్లో పెట్టి మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు స్టిర్ చేసుకుంటూ ఉండాలి. మకానాని డైరెక్ట్గా తినలేము, ఎందుకంటే అది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా రోస్ట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టే రోస్ట్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక బాల్ని తీసుకొని ఒక మకానాన్ని తీసుకొని క్రష్ చేయండి. ఒక్కసారి మనకి క్రష్ అయిపోతే మనకు రోస్ట్ అయిపోయినట్టే. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అంటే మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, నా దగ్గర బ్లాక్ సాల్ట్ అండ్ ఆల్సో చాట్ మసాలా కూడా ఉంది, అది కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. మనం బౌల్ ఆఫ్ మకానాని రోస్ట్ చేసుకున్నాం కదా, అదే మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్టిర్ చేసుకోవాలి. మొత్తం అన్ని మసాలాస్ అన్ని మకానాస్కి పట్టేలాగా చూసుకోవాలి. ఎక్కడైనా ఆయిల్ అన్న గీ అన్న తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, బట్ మొత్తం అంతా ఎక్కువ యాడ్ చేయకండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మసాలాలని అన్నిటికీ పడుతుంది. సరే కదా, ఎంతో సింపుల్గా మనం మకానా రెసిపీ అయితే చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్ లాగా. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీని. డైలీ ఈవినింగ్ ఈ స్నాక్ రెసిపీ అయితే తీసుకోవచ్చు మనం. ఒక 1 బౌల్ కిడ్స్కి కానీ, లేదు అనేసి అంటే అడల్ట్స్కి కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.